ఈరోజు మనం సత్యసాయిబాబా వారి 100వ జన్మదినం సందర్భంగా అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలో ఉన్నాం. మన సీనియర్ మోస్ట్ మాస్టర్ మేడం లీలా గారి హస్బెండ్ ఇక్కడ జిల్లాకి సంబంధించి సేవా కార్యక్రమాల్లో వారు ప్రధాన బాధ్యత పోషిస్తూ మరి ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాల్లో తనమునకలై చాలా అద్భుతంగా వారి సేవలు అందిస్తున్నారు. సార్, ఈరోజు జరిగినటువంటి సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. 100వ జన్మదినోత్సవం సందర్భంగా మేము 100 రోజుల కార్యక్రమం పెట్టామండి. ఆగస్టు 15వ తేదీ నుండి నవంబర్ 23వ తేదీ వరకు నిత్యం తెల్లవారి ఓంకారం 5 గంటలకు ప్రారంభమవుతుంది. అనంతరం సుప్రభాతం, అలాగే అష్టోత్తర సేవ, నగర సంకీర్తన నిత్యం 100 రోజుల కార్యక్రమం పూర్తి అయిందండి ఈ రోజుతోటి. అలాగే ఈరోజు తెల్లవారి 5 గంటలకు ప్రారంభమైనటువంటి కార్యక్రమం ఓంకార సుప్రభాతంతో కార్యక్రమం ప్రారంభమైంది. అలాగే ఈరోజు మహానగర సంకీర్తనకి 200 మంది పిల్లలు, బాల వికాస్ పిల్లలు, అలాగే పెద్దలు కూడా పల్లకీ సేవతోటి గ్రామ పురవీధుల్లో తిరుగుతూ సత్యసాయినాథుని పాటలు కీర్తిస్తూ మళ్ళీ తిరిగి మందిరానికి రావడం జరిగిందండి. అనంతరం మధ్యాహ్నం 2500 మందికి నారాయణ సేవ అంటే అన్నదాన సేవ కార్యక్రమం జరిగింది. అలాగే సాయంత్రం మాకు బాల వికాస్ పిల్లలు 35 మంది పిల్లలు ఉన్నారండి. వాళ్ళకి బాల వికాస్ అంటే లోక వికాస్ స్వామి చెప్పినటువంటి మాట. బాల వికాస్ ద్వారా పిల్లలకి ఆధ్యాత్మికతను నేర్పుతూ అలాగే మంచి మోరల్ వాల్యూస్ కూడా చెబుతూ పద్యాలు, పాటలు, మోరల్ వాల్యూస్తో కూడుకున్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటి కూడా పిల్లలకు నేర్పడం జరుగుతుందండి. అలాగే సాయంత్రం వేద పఠనం, అష్టోత్తర సేవ, అలాగే నామ సంకీర్తన, ఇప్పుడు చిన్నపిల్లల బాల వికాస్ పిల్లల చేత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అత్యంత అద్భుతంగా తెల్లవారు 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయండి. ఈ బాల వికాస్ పిల్లలతోటి పుట్టపర్తిలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో స్వామివారి తాలూకా మందిరాలు, సేవలు సాగుతున్నాయి. అందరినీ ప్రేమించండి, అందరినీ సేవించండి అనేటటువంటి ఒకే ఒక్క మాట అనేటటువంటి ఆయుధంతో ప్రపంచాన్ని ఆయన జయించి ప్రపంచాన్నే ఆయన పాదాక్రాంతులను చేసుకున్నారు. ప్రపంచమంతా కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఆ మాట నచ్చి, ఆ స్లోగన్ నచ్చి వారు ఎంతో ప్రభావితమయ్యి ఎంతోమంది సేవలో పునీతమవుతున్నారండి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర పండగగా దీన్ని గుర్తించి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సచివాలయాల్లోనూ మండల కేంద్రాల్లో కూడా ఈ సత్యసాయి వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా జరిపించుకున్నారు. దానికి భగవంతుని సత్యసాయి తరపున మేమందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సాయిరామ్. స్వామివారంటే సేవ అంటే స్వామి. ప్రపంచానికి సేవ అనే ఓ ప్రేమే దైవం, సేవ అనే దాని ద్వారానే దైవత్వాన్ని ప్రకటించడం అన్నమాట. సో అలా పేదవాళ్ళ దగ్గర నుంచి, బిచ్చగాళ్ళ దగ్గర నుంచి ఉన్నవాళ్ళ వరకు, మరి అనంతపురంలో ఎన్నో మంచినీళ్ళు లేనటువంటి జిల్లాల్లో మంచినీళ్ళని అందించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు, విద్యాదానం కావచ్చు, ఆరోగ్యం కోసం హాస్పిటల్ కట్టించడం కావచ్చు, రకరకాల కార్యక్రమాలు. స్వామివారి 100వ దినోత్సవం సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి అది చెప్పండి. సంఘసేవా కార్యక్రమం అంటే మొక్కలు నాటే కార్యక్రమం. ఎందుకంటే పర్యావరణం అంతా చాలా కలుషితం అయిపోయింది. దీంట్లో భాగంగానే మేము మండలంలో, అచ్యుతాపురం మండలం, మునగపాక మండలంలో 2000 మొక్కల్ని నాటి స్వామివారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మరి మొక్కలు నాటడం జరిగింది. అలాగే ఎంతోమంది పేదలకి వస్త్రదానం, అన్నదాన కార్యక్రమాలు నిత్యం కూడా జరుగుతూ ఉంటాయి. నారాయణ సేవ అంటే అన్నదాన కార్యక్రమాలు. అలాగే మాకు అచ్యుతాపురంలో వికలాంగుల స్కూల్ ఉంది. ఆ స్కూల్కి కూడా వారు ఇతోధికంగా చాలామంది ప్రతి వారం కూడా తీసుకెళ్ళి వారికి భోజనాలు ఇవ్వటం, ఇవన్నీ కార్యక్రమాలు ఎన్నో. దుప్పట్ల పంపిణీ ఈరోజు 100 మందికి దుప్పట్ల పంపిణీ కూడా పేదవారికి ఇవ్వడం జరిగిందండి. ఇంకా సేవా కార్యక్రమాలు అంటే చాలా ఉన్నాయి సార్, ఒకటి కాదు. మరి అలాగే ఇంటింట భజనలు కూడా ఉంటాయి. ఆధ్యాత్మికని పెంపొందించేదే మరి సత్యసాయి మార్గం అండి.
ప్రతి ఒక్కరూ ప్రేమతో ఉండండి, ప్రతి ఒక్కరు కూడా సేవ చేయండి అనే స్ఫూర్తితోటే ఈ కార్యక్రమం సత్యసాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతున్నాయి. జై సాయిరామ్. అలాగే పిఎంసి ఛానల్ వారు ప్రసారం చేయడానికి రావడం, మన తిమ్మరాజపేట గ్రామానికి రావడం జరిగింది. అలాగే మన బాల వికాస్ పిల్లల ప్రోగ్రామ్ని కూడా ఈ పిఎంసి ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేయడానికి వారు సన్నాహాలు చేయడం జరుగుతుందండి. వారికి కూడా మేము పిఎంసి ఛానల్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సాయిరామ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.